విక్కీ ఒక్కడే ఇంటికి వచ్చేసరికి అరవింద అయితే విక్కీ పద్మావతి గారేరి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు విక్కీ అయితే అక్కడ పద్మావతికి నాకు గొడవ జరిగింది. పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడికి రాలేదు అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది అనేసి అంటే, అవునక్క, పద్మావతికి నాకు గొడవ జరిగింది. పద్మావతిని వాళ్ళ ఇంటికి పంపించేశానని చెప్పి అంటాడు. ఆ మాటలకు అరవింద అయితే విక్కీ చెంప పగలగొట్టి, ఎందుకురా అలా చేశావు, పద్మావతి ఎంత మంచిదాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పద్మావతి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో విక్కీ వాళ్ళ నాన్న అయితే పద్మావతిని కలిసి, ఏంటమ్మా ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు అని చెప్తే ఇలా జరిగిందంతా చెప్తుంది పద్మావతి. ఆ మాటలకు ఆయన అయితే పద్మావతితో ఇలా అంటూ ఉంటాడు, ఎందుకమ్మా నువ్వేమి కంగారు పడకు, విక్కీ బయటకు అలా కోపిష్లాగా కనిపిస్తాడు కానీ విక్కీ చాలా మంచివాడమ్మా. విక్కీని నువ్వు అర్థం చేసుకో అమ్మా. విక్కీ ఎన్ని తిట్టినా ఏం చేసినా సరే నువ్వేమీ పట్టించుకోకు, తిరిగి వెళ్ళి ఆ ఇంటికి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి ఆలోచిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.